ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వారిద్దరి మధ్య 7 ఏళ్లు తేడా అయినా ప్రాణ స్నేహితులుగా కలిసి తిరిగేవారు. ఒకరంటే ఒకరికి ఎనలేని అభిమానం. తప్పో ఒప్పో ఇద్దరు కలిసే చేసేవారు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవించేవాళ్లు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఇలా రోజు పెయింటింగ్ పనులకు వెళ్లడం, వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం వీరి దినచర్య. అదే చెడు అలవాటు వారి మధ్య కార్చిచ్చు పెట్టింది. చివరికి ఇద్దరు మిత్రులను బద్ధ శత్రువులు చేసింది. ఓ స్నేహితుడి హత్యకు దారితీసింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గొర్లపేట గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే యువకుడు తల్లి బంగారమ్మతో కలిసి ఎరుకొండ గ్రామంలో ఉంటున్నాడు. ఇక బంగారమ్మకు పవన్తో పాటు 2 కుమార్తెలున్నారు. అయితే 2 పిల్లలకు వివాహం కాగా కొడుకును ప్రయోజకుని చేరని తన రెక్కల కష్టం మీద డిగ్రీ వరకు చదివించింది. ఇదిలా ఉంటే ఇదే గ్రామానికి చెందిన బొంతు అప్పలనాయుడుతో పవన్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త బలమైన స్నేహంగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి ప్రాణ స్నేహితులుగా కలిసి తిరిగేవారు. ఈ నేపథ్యంలోనే వీరు మద్యానికి బానిసయ్యారు. స్థానికంగా ఎక్కడ ఎలాంటి వివాదం జరిగినా అక్కడ వారు ప్రత్యక్షమయ్యేవారు. ఆ తర్వాత మద్యం సేవించేవారు. ఇదిగో ఇప్పుడు అదే మద్యం వారి మధ్య చిచ్చు పెట్టింది. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో రోజు ఇద్దరూ కలిసే పెయింటింగ్ పనులకు వెళ్లేవారు. అలా రోజు పనిచేసి వచ్చిన డబ్బుతో మద్యం సేవించేవారు. అయితే ఆ రోజుకు ఇద్దరూ కలిసి పనిచేసి ఎప్పట్లాగే కొత్త కొప్పెళ్లలో మద్యం దుకాణానికి వచ్చారు. అక్కడే కొద్దిసేపు మద్యం తాగిన తర్వాత ఇద్దరి మధ్య డబ్బులు పంపకంలో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. అక్కడ స్థానికుల జోక్యంతో ఇద్దరు స్వగ్రామానికి చేరుకున్నారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత స్థానికంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే మరోసారి అదే డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో పవన్ కుమార్ పై అప్పలనాయుడు విచక్షణరహితంగా దాడి చేశాడు. అయితే అక్కడే ఉన్న పవన్ తల్లి అడ్డుకునే ప్రయత్నం చేసినా అప్పటికే పవన్ తల్లి ఒడిలో మృతి చెందాడు. ఇక ఇదే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.